నేను మాట్లాడతాను 2 నిమిషాలు మాట్లాడతాను మళ్ళీ మనం కంక్లూడ్ చేద్దాం. అందరికీ జై భీమ్. నా పేరు నన్నెడు పుష్పరాజ్, మాలమహానుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు మరి ఏదైతే యలమంచిలి మండలం ఉందో యలమంచిలి మండలం రావడం జరిగింది కనకయలంక గ్రామం. మరి కనకయలంక గ్రామంలో మరి విద్యుత్ అధికారులు అతి ఉత్సాహం చూపించి ఇక్కడ ఉన్న కరెంటు మీటర్ని కట్ చేయడం జరిగింది. అంటే పంచాయతీ వారు కరెంటు పెట్టుకోవచ్చని మీటర్ ఇచ్చారు. ఇచ్చిన మీటర్ 3 రోజుల్లో మళ్ళీ మీటర్ తొలగించడం జరిగింది. దీని మీద డిపార్ట్మెంట్ వారు దీనికి సమాధానం చెప్పాలి. అసలు ఎందుకు కట్ చేశారు, ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటి, మరి ఎవరైతే ఈ మహిళ విజయలక్ష్మి గారు ఉన్నారో ఈవిడ మాట్లాడడానికి అనుకుందాం. ఒకసారి ఆమెతో మాట్లాడి ప్రయత్నించారు. సార్ మీరు చెప్పండి ఎలా జరిగింది. నాకేంటి నా ఇబ్బందుల వల్ల నేను ఇల్లు కొట్టుకోలేకపోయినండి బాబు. నేను కొట్టుకోలేకండి నాకు ఎటువంటి సహాయం లేదండి. నాకు 2 అబ్బాయిలండి, వాళ్ళిద్దరికి 2 పిల్లలండి. తోడు సరిపోకండి చిన్న గృహం నిర్ణయించుకునండి అందరిలాగా పెట్టానండి. అందరిలాంటి స్థలమే కూడానండి. ఇది అందరిలాగా పంచాయతీకి వెళ్ళండి అన్ని పేపర్లతోటి ఆధారంతో నేను పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మీటర్ వచ్చిందండి. మీటర్ వచ్చిన తర్వాత అండి 4 రోజుల నుంచి అండి 5వ రోజు వచ్చింది లైన్ మెన్ గారు వచ్చి అటు అంతా కంగారు పెట్టేసిండి. అమ్మ నీ మీటర్ తీసేస్తున్నాం అన్నారండి. ఏంటండి బాబు ఎందుకు తీసేస్తున్నారండి బాబు అని అడిగానండి. అడిగితేనే అమ్మ మీ పార్టీ వాళ్ళు తీసేయమన్నారంట, అందుకే తీసేసి పట్టిపోతున్నారు అన్నారండి. ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేద్దాం ఉండండి బాబు, ఎంపీ గారికి ఫోన్ చేద్దాం ఉండండి బాబు, ఇంకా ఉన్నారండి బాబు వాళ్ళందరూ ఫోన్ చేద్దాం ఉండండి బాబు అంటే అమ్మ కుదరదమ్మా మా ఉద్యోగాలు పోతాయి ఇమీడియట్గా తీసుకుని వచ్చేయమన్నారు, అందుకే తీసేస్తున్నాం అన్నారు. సరే బాబు అయితే మరి నేను ఏం చేయలేనండి, ఇంటికాడ ఎవరు లేదండి, మళ్ళీ నేను ఒక్కదాన్ని ఉన్నానండి బాబు, మరి నేను ఏం చెప్పనండి మీ ఇష్టమండి బాబా అన్నానండి. నేను మీటర్ తీసినప్పుడు మీకు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారమ్మా? ఏమీ వచ్చి కనెక్షన్ కట్ చేసి వెళ్ళిపోయారు. మీరు కరెంట్ బిల్ ఏమైనా ఆఫ్ చేశారు కానీ కట్టడం మానేశారు కానీ కొత్త మీటర్ కూడా డబ్బులు కట్టారు. ఊరికనే ఇవ్వలేదు మీకు మీటర్. 1800 రూపాయలు పే చేయడం కూడా జరిగిందండి. ఇది ఆల్రెడీ ఇక్కడ ఈ సేవ ద్వారా కట్టిన రసీదులు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి మీటర్ కూడా పెట్టుకున్నారు కొత్తగా. మరి ఈ మీటర్ పెట్టడానికి పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన అనుమతితోనే ఇక్కడ మీటర్ రావడం జరిగింది. అనుమతి లేకుండా మీటర్ తీసుకెళ్ళదు. అయితే విషయం చెప్పేది ఏంటంటే మరి ఎస్ఐ మహిళ, మరి ఒక మహిళ ప్లస్ ఇంకోటి ఏంటంటే భర్త లేదు, ఒక వితంతు మహిళ. మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, అసలు ఇక్కడ మీటర్ తీయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? అక్కడ ఉన్న ఇబ్బంది ఏంటి? ఇప్పుడు మీరు పంచాయతీ వాళ్ళు లేకుండా పంచాయతీలు అనుమతి లేకుండా మేము మీటర్ వేసుకుంటే మీరు ఖచ్చితంగా కట్ చేయొచ్చు, అది మీ డ్యూటీ, మీరు చేసుకోండి అంతే. అన్ని విధాలుగా మేము పేపర్తో సహా డైరెక్ట్ ఇక్కడ పెట్టాం. ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, పన్ను కడుతున్నాం, అన్ని విధాలుగా ఉండగా మీటర్ ఇస్తే ఈ మీటర్ని ఎందుకు కట్ చేశారో విద్యుత్ అధికారులు దీన్ని సమాధానం చెప్పాలి. కనీసం ఒక మీటర్ తొలగించాలంటే మీరు నోటీస్ ఇవ్వకుండా మీటర్ ఎందుకు తొలగించాలనేది నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్న విద్యుత్ అధికారులు కానీ లైన్మెన్ కానీ ఎల్ఐ కానీ ఏఈ కానీ దీనికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఇలా లైన్ ఎందుకు కట్ చేశారని మాకు కావాలి. ఈ లైన్ ఎందుకు కట్ చేశారు, ఈ మీటర్ని తొలగించారు, దీని మీద సరైన సమాధానం చెప్పాలి. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు ఏదన్నా కక్ష రాజకీయాలు ఉంటే రాజకీయాల్లో చూసుకోండి. మేము చెప్తున్నాం పొలిటికల్గా ఒక 5 సంవత్సరాలు ఉంటారు, నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు. అధికారులు చేయవలసింది ఏంటంటే మీకు సర్వీస్ ఉంటుంది, 62 సంవత్సరాలు 60 సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఈ సర్వీస్లో మీ ఉద్యోగం పని ఏంటంటే మేము ఏదైతే కష్టపడి పని చేస్తున్నామో కష్టపడి పనిచేసి మేము ఇచ్చే పన్నుల రూపంలో మీకు జీతాలు ఇస్తున్నాం. ఆ జీతాలే మీరు మీ జీతాలు తీసుకుని అధికారులు పనిచేయడం మానేసి మాకు పనిచేయడం మానేసి మీరు ఒత్తాస ఎవరు పడుతున్నారు? అగ్రవర్ణ నాయకులకు మీరు ఒత్తాస పలకడం ఏంటి? అధికారులలో ఒకటే చెప్తున్నాం, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరూ ఒకటే చెప్తున్నాం, మీ పని ఏదైతుందో పని చేయండి. నాయకులకి మీరు పని చేయొద్దు. ప్రభుత్వానికి మీకు ఎవరైతే పబ్లిక్ ఉందో వాళ్ళకి సర్వెంట్లు మీరు. ఆ సర్వెంట్స్ చేయవలసిన పని మీరు చేయకుండా ఇక్కడ అన్యాయంగా కరెంట్ మీటర్ తొలగించేప్పుడు 12 రోజులు అయిపోతుంది. మరి ఎలా ఉంటారు ఇంట్లో? నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే తొలగించారో ఎల్ఐ గారు కానీ లైన్మెన్ కానీ వీళ్ళందరి మీద మేము కేసు కూడా బుక్ చేయబోతున్నాం. ఒక ఎస్సీఓడి మీటర్ తొలగిస్తే ఎస్ఎస్ స్టాటస్ సిటీకి వచ్చి నమోదు చేసి ఆ అధికారం కూడా మాకుంది. మరి ఎందుకు అలా తొలగించారు? అసలు మీటర్ ఎవరికి చెప్పి మీరు తొలగించారు? ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ ఇమీడియట్గా మీటర్ ఎక్కడైతే తీసారో ఆ మీటర్ మీరు వెంటనే ఇమీడియట్గా బిగించకపోతే మాత్రం రేపటి రోజునే, ఈరోజు ఒక్కరోజే టైం ఇస్తున్నాం, రేపటి రోజునే మేము రాష్ట్ర వ్యాప్తంగా మాలమహానుడు ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాలు కలుపుకొని మరి రోడ్డు ఎక్కడం కూడా జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్న స్థానిక మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్తున్నాం, మీరు నిమ్మల రామానాయుడు గారు ఒకటే చెప్తున్నాం, మీరు అన్ని కులాలను కలుపుకుని వెళ్తున్నారు, పార్టీలకు అతీతంగా వెళ్తున్నారని చెప్పి మేము వీడియోలు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం, మీరు చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. ఓకే, నేను పక్కన ఉన్న నియోజకవర్గం నేను ఆచంట్లో ఉంటాను, నాకు అన్నీ తెలుసు. కానీ ఒకటే రామానాయుడు గారు మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ విషయం మేము ఒకటే చెప్తున్నాం, ఇది రామానాయుడు గారు కూడా స్పందించాలి. ఒక దళిత మందికి అన్యాయం జరిగింది, మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు, ఒక మంత్రిగా ఉన్నారు, మరి ఈ విషయాన్ని మరి రామానాయుడు గారికి దృష్టిలో ఎందుకు పెడుతున్నామంటే మరి మీ నియోజకవర్గంలో మరి ఒక దళిత మందికి అన్యాయం జరిగింది,
మరి మీకు ఏమన్నా నాయకులు మీ దృష్టి తీసుకొచ్చారు లేదో మాకు తెలుసు, లేకపోతే తీసుకొచ్చినా కూడా చేయకూడదని అనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ రామారెడ్డి గారు ఈ విషయంలో కూడా మీరు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. ఇమీడియట్గా ఈ విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెంట్ మీటర్ను ఇమీడియట్గా ఈరోజు సాయంత్రం లోపు మీటర్ బిగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలమహడ ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి ఏమాత్రం వెనకబడమని తెలియజేస్తూ మీ నరేంద్ర జై భీమ్.